నువ్వు నీ కళ్ళతో చూసావా? ఎస్, నా కళ్ళతో నేను చూశాను. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. అట్లుంటది. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పంజాబ్ వాళ్ళు కొడుతున్నారు, మామూలుగా కొట్టట్లేదు. ఆ ప్రియాంశు గాడైతే ఆల్రెడీ 100 కొట్టేసి వచ్చిండు చెన్నై పైన. ప్రతి రానా బౌలింగ్లోనే దంచిండు వాడు. మనది కొంచెం బౌలింగ్లో వీక్ ఉన్నా మన పైన ఇంకెట్లా కొడతాడో ఆలోచించినాం. కానీ వాడు స్టార్టింగ్లోనే అవుట్ అయిండు కదా, పెద్ద స్కోర్ ఇట్లా వదిలే అనుకున్నాం. మళ్ళా ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ వచ్చిండో ఇక ఆడు అంటుకున్నాడు, మామూలు అంటుకోలే. ఇక ఈసారి ఇక పోయిందిరా మ్యాచ్ అని అనుకున్నాం. ఫస్ట్ హాఫ్ చూస్తే అట్లనే ఉంది. పైగా లాస్ట్ ఓవర్లో 230 కన్నా ఉంటే కొడతారేమో అని అనుకున్నాము. అంతకంటే ఎక్కువ లాస్ట్కి స్టోనీస్ గాడు వచ్చి లాస్ట్ ఓవర్లో 3 సిక్స్లు కొట్టిండు. దెబ్బకు అందరికి మైండ్ బ్లాక్. 246 స్కోర్ ఉంది. లాస్ట్ టైమే 160కి అట్లా అవుట్ అయిన వాళ్ళం మనం. ఇక ఈ దాంట్లో ఓడిపోతాం, ఇంకా గెలవము అనుకునే సిచ్యువేషన్ ఉంది. అందరూ తెలుసు అది బ్యాటింగ్ పిచ్చు, మనదే కథ అని. కానీ జస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ చూసిన వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ కెంచి రప్పనే, మామూలు రప్ప కాదు. అభిషేక్ శర్మ బ్యాటింగ్కి తారీఫ్ చేయాలి. మొత్తం ఆల్ ఓవర్ స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చుట్టుపక్కల ఉన్న ఆటగాళ్ళు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అంత గొప్ప నాక్ ఆడాడు. ఆయన సెంచరీ కొట్టిన తర్వాత హెల్మెట్లో నుంచి తీసి అదందరికి చూపెడుతున్నారు. అది ఏంటి అది అందరూ అనుకున్నారు ఏదో దేవునికి సంబంధించిన అందరికి సెంటిమెంట్ ఉంటారు కదా, అట్లా అనుకున్నారు. అది కానే కాదు. ఆ పేపర్ని జూమ్ చేస్తే ఇదంతా ఆరెంజ్ జార్డ్ కోసమే వేసినని చెప్తే అందరికి మైండ్ బ్లాక్. వైల్డ్ ఫైర్. చుట్టుపక్కల ఉన్న ఆటగాళ్ళు కూడా వచ్చి అది ఏంటి అని పేపర్ తీసుకొని మరి చూసారు. వాట్ ఏ మ్యాచ్. ఇది సెకండ్ హైయెస్ట్ చేజింగ్ అంట అది ఐపీఎల్ హిస్టరీలోనే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ చేజింగ్ నా కళ్ళతో నేను చూశాను అనమాట. దెబ్బకు కాటరమ్మ కొడుకులు అంటే ఏంటో నిరూపించారు. అందరికి రెడ్ అలర్ట్, రెడ్ నోటీస్ పంపించారనమాట. మేము బాటంలో ఉన్నాం కానీ మేము కనుక విరుచుకుపడితే మామూలుగా ఉండదని చెప్పేసి రెడ్ నోటీస్ పంపించారు. ఇదైతే నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇన్ని రోజుల నుంచి చాలా ట్రోల్స్ వచ్చాయి. స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ గెలవంగానే కొంతమంది ఫ్యాన్స్ గానులు కూడా ఫ్యాన్స్కి అయ్యారు ఆరెంజ్ ఆర్మీకి. సో అట్లా దిష్టి తగిలేసింది. సో అందుకని కొన్ని మ్యాచ్లు ఓడిపోయామన్నమాట, ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయేసరికి. ఇప్పుడు ఈ మ్యాచ్తో సెట్ అయిపోయింది అనమాట. దిష్టి అంతా పోయింది. ఈ మ్యాచ్తో ఇంకా రికార్డులు బ్రేక్ చేయడమే ఉంటుంది. సో నెక్స్ట్ 300 లోడింగ్గా అనకండి. 300 లోడింగ్ ఉంటుందా ఉండదా మనకు సంబంధం లేదు. మ్యాచ్లు గెలుస్తున్నాయా లేదని మాత్రమే నోట్ చేసుకోవాలి. సో 300 కొట్టినా కొట్టకపోయినా మ్యాచ్ ఓడిపోయినా కూడా ఎస్ఆర్హెచ్. లోకల్ గైస్ ఎవరున్నా ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయలేదంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. మీకేమనిపించినది కింద కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ నాకు ఎట్లా అనిపించినది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.